ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ అతి త్వరలోనే నిర్వహించబోతున్న గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఇంపార్టెంట్ ఎకనామిక్ బిట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎకనామీ కోసం టెస్ట్ సిరీస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అతి త్వరలోనే మన యాప్ కూడా రాబోతుంది. ఆ యాప్లో అతి తక్కువ ధరకే ఈ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉండబోతుంది. వీడియోస్ను అదేవిధంగా మన ఛానల్ను ఏ విధంగా ఆదరిస్తున్నారో అదేవిధంగా యాప్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అతి తక్కువ ధరకే మీకు మంచి టీఎస్పీసీ ట్రెండ్లో క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి యాప్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన వీడియో ద్వారా కానీ అప్డేట్ అనేది ఇస్తాను. తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి. ఆప్షన్ ఏ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డైరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. ఆప్షన్ బి ఈ రిపోర్ట్లో అమూల్ స్కోరు 100కు 85 సాధించింది. ఆప్షన్ సి వరుసగా 4వ ఏడాది కూడా అమూల్ ఈ డైరీ బ్రాండ్లో టాప్ ర్యాంక్లో నిలిచింది. సో ఏదైతే బ్రిటన్కు చెందిన ఫైనాన్స్ కంపెనీ ఉందో ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ అండ్ డ్రింక్ అనే రిపోర్ట్ను విడుదల చేస్తుంటుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఈ తాజా రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డైరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. స్ట్రాంగెస్ట్ ఫుడ్ డైరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. ఆప్షన్ ఏ సరైంది. ఈ రిపోర్ట్లో అమూల్ 100కు 91.0 స్కోర్ను సాధించింది. 91.0 స్కోర్ను సాధించింది. ఇక్కడ 85.0 అన్నాడు. కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే వరుసగా 4వ ఏడాది కూడా అమూల్ టాప్ ర్యాంక్లో ఉంది. ఎస్, మనకు గత 4 సంవత్సరాలుగా డైరీ బ్రాండ్లో అమూల్ టాప్ ర్యాంక్లో ఉంది. సో ఓవరాల్గా మనకు ఈ ఏడాది టాప్ ర్యాంక్లో చూసుకున్నట్లయితే నెస్లీ ఉంది. స్విట్జర్లాండ్కి చెందిన నెస్లీ ఉంది. ఓవరాల్గా అమూల్ 22 ర్యాంక్లో ఉంది. లాస్ట్ ఇయర్ 29th ర్యాంక్లో ఉండే, ఈసారి 22 ర్యాంక్లో ఉంది. ఓకేనా. అయితే ఇందులో మనకు ఏసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. టాప్ 50 మనకు ఈ బ్రాండ్స్లో కేవలం అమూల్ మాత్రమే భారత్ నుంచి టాప్లో ఉందన్నమాట. 50 ర్యాంక్స్లో ఒకే ఒక కంపెనీ అన్నమాట. ఆగస్టు 2024లో సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేటు ఎంత? సో మనకు ప్రతి నెల కూడా ఆర్బీఐ రెపో రేట్ని అయితే నిర్ణయిస్తుంటుంది. సో ఆగస్టు మంత్కు సంబంధించి రెపో రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 6.25, ఆప్షన్ 2 5.5, ఆప్షన్ 3 6.5, ఆప్షన్ 4 7.2. సో ఆగస్టు మంత్కు సంబంధించి ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేట్ ఎంత అంటే 6.5. గత ఫిబ్రవరి నుంచి ఈ రెపో రేట్ అనేది స్థిరంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి నుంచి 6.5 వద్దనే కొనసాగుతుంది. రెపో రేటు అంటే ఏమిటి? సో ఆర్బీఐ ఏంటంటే ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉంటాయో మనకు రుణాలు తీసుకుంటుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నప్పుడు వసూలు చేసే రేట్ ఏదైతుందో దాన్నే రెపో రేటుగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో అర్థమైంది కదా. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను వసూలు చేసే రేటును రెపో రేటుగా పిలవడం జరుగుతుంది. దీనినే స్వల్పకాలిక వడ్డీ రేట్ అని పిలుస్తారు. ఓకేనా. సో స్వల్పకాలికంగా దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగానే ఈ రెపో రేట్ను అయితే నిర్ణయిస్తుంటారు. ఓకేనా. రెపో రేట్ను తగ్గించినప్పుడు వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తుంటాయి. కొన్ని బ్యాంకులు ప్రజలకు అదేవిధంగా కంపెనీలకు తక్కువ మనకు వడ్డీకే రుణాలు కూడా ఇస్తుంటాయి. ఓకేనా. సో ఆ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ 6.5 రెపో రేట్ అయితే ఉంది ఆగస్టు మంత్కు సంబంధించి. గత ఫిబ్రవరి నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ దేశీయంగా ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల సరఫరాలో చైనా కంపెనీలైన వివో, షామీలు తొలి 2 స్థానాలు ఉన్నాయి. ఓకేనా. ఆప్షన్ బి ఈ జాబితాలో యాపిల్ సంస్థకు 3వ స్థానం దక్కింది. సో ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ మనకు తాజా రిపోర్ట్ ఆధారంగా మన ఇండియాలో ఏప్రిల్ జూన్ క్వార్టర్లీలో స్మార్ట్ ఫోన్ల సరఫరాలో వివో, షామీ తొలి 2 స్థానాలు నిలిచాయి. ఇది సరైనదనమాట. అయితే ఈ జాబితాలో యాపిల్ సంస్థకు 3వ స్థానం దక్కలేదు. ఓకేనా. ఏ మాత్రమే మనకు బి మాత్రమే తప్పు. అయితే యాపిల్కు 6వ స్థానం దక్కింది. 3వ స్థానం వచ్చేసి సామ్సంగ్కు దక్కింది. ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో మనకు ఏవైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో ఈ స్మార్ట్ ఫోన్స్ సరఫరాలో చైనా కంపెనీ అయిన వివో, షామీలు టాప్ 2 ప్లేస్లో ఉన్నాయి.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఈ రిపోర్ట్ను తాజాగా విడుదల చేసింది. ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 25కి సవరించిన జీడిపి వృద్ధి రేటు ఎంత? సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఇండియా రా అంటాం. సో ఇది మనకు ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది అంటున్నారు. తాజాగా మనకు ఆగస్టు మంత్కు సంబంధించి ఎంత అనౌన్స్ చేసిందంటే 7.5గా అనౌన్స్ చేసింది. గతంలో 7.1గా అంచనా వేసింది అనమాట. భారత్ యొక్క వృద్ధి రేట్ అనేది ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తాజాగా దాన్ని సవరించి 7.5గా ఉండబోతుంది ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేట్ అని చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయినవి. సో ఈ క్రింది వాటిలో సరైనవి ఏందో చూద్దాం. ఆప్షన్ ఏ, 2024 తొలి అర్ధ భాగంలో భారత్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. ఆప్షన్ బి, భారత్ అమెరికా మధ్య వాణిజ్య విలువ $62.5 బిలియన్ ఉంది. సో తాజాగా వచ్చిన కరెంట్ ఎకనామీ అనమాట బిట్టిది, ఇంపార్టెంట్. సో 2024 మనకు అర్ధ భాగం జూన్ వరకు చూసుకున్నట్లయితే భారత్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలవలేదు, అమెరికా ఉంది. భారత్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ఆప్షన్ ఏ రాంగ్. అదేవిధంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య విలువ ఎంత అంటే $62.5 బిలియన్ ఉంది. ఇది సరైంది, కాబట్టి బి మాత్రమే సరైంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో గ్రూప్ 2కు అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి ఎకనామీ కోసం ప్రత్యేకంగా యాప్ని అయితే మనం డిజైన్ చేస్తున్నాం, అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నా. సో అక్కడ టెస్ట్ సిరీస్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది అతి తక్కువ ధరకే. సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాను. సో మనకు యాప్ వచ్చిన తర్వాత వెంటనే అప్డేట్ అనేది ఇస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. అదేవిధంగా వీడియో రూపంలో కూడా తీసుకొస్తాను. తప్పకుండా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మంచి టెస్ట్ సిరీస్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నీతి ఆయోగ్ ప్రకారం ఏ సంవత్సరం నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ 5 బిలియన్ల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2027, ఆప్షన్ 3 2029, ఆప్షన్ 4 2030. సో నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశం 2030 నాటికి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ తయారీలో 5 బిలియన్ల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 బిలియన్ల మార్కెట్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది 2030 నాటికి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ ఎకనామీ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.